గోల్ సీక్ అంటే ఏంటంటే దట్ మీన్స్ సపోజ్ వీ హ్యావ్ సమ్ ప్రొడక్ట్స్ ఆర్ వీ హ్యావ్ సమ్ అచీవ్మెంట్, వీ హ్యావ్ ఏ సమ్ టార్గెట్. ఓకేనా, మనకి ఇంత టార్గెట్ ఉంది, నాకు ఆ టార్గెట్ని నేను అచీవ్ అవ్వాలంటే నేను ఎన్ని ప్రొడక్ట్స్ ఆఫ్ సేల్ చేయాలి, లేదా ఒక ప్రోడక్ట్ని నేను ఎంత ప్రైస్కి అమ్మాలి. ఇప్పుడు నాకు గోల్ సీక్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా టార్గెట్ ఒక 2000 రూపీస్ నేను అచీవ్ చేయాలి అనుకున్నాను. నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని తీసుకొని నాకు 2000 రూపీస్కి వాల్యూ చేసేటటువంటి ప్రొడక్ట్స్కి అటు ప్రైస్ చేంజ్ చేయాలి అన్నారు. ఓకేనా, ఇప్పుడు అంటే ప్రైస్ చేంజ్ చేయాలి అంటే నాకు 2000 రూపీస్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, నేను ఆ యొక్క ప్రొడక్ట్స్ ఎంత క్వాంటిటీ ఉంది, క్వాంటిటీ ఇప్పుడు నాకు ఒక 10 క్వాంటిటీ ఉన్నాయి, ఆ 10 క్వాంటిటీ నాకు 2000 రూపీస్ వాల్యూ చేసేటటువంటి ప్రైస్ని ఈచ్ వన్ మీరు ఎంతైతే చేస్తారో నాకు అంత ప్రైస్ రావాలి అని చెప్పారు. అప్పుడు మనం జనరల్గా క్యాలిక్యులేట్ చేయలేం కదా. అప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ గోల్ సీక్ అని సింపుల్ ఆప్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఎలాగ రైట్ చేస్తామంటే, చూడండి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మనకి సమ్ ప్రోడక్ట్ నేమ్స్ అనుకున్నాం. ప్రోడక్ట్ నేమ్ సపోజ్ రైస్ అనుకున్నాం. ఓకే, రైస్ క్వాంటిటీ వచ్చేసి నాకు కేజెస్లో చూపిస్తాను అనుకున్నామ్మా, కేజెస్లో. దీని యొక్క ప్రైస్ పర్ కేజీకి వచ్చేసి నాకు ఒక 60 రూపీస్ అనుకున్నాం. 60 రూపీస్ ప్రైస్ పర్ కేజీ. ఓకేనా, ఇప్పుడు నాకు 60 రూపీస్ ఇప్పుడు నాకు క్వాంటిటీ నాకు 25 కేజెస్, నాకు ఈచ్ కేజీ ప్రైస్ ఎంత అంటే 60 రూపీస్. ఓకేనా, ఇప్పుడు నాకు 60 రూపీస్ అయితే కనుక నాకు టోటల్ ఎంత అవుతుందో చూడండి, ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ పర్ కేజీ ఎంత అంటే 1500. ఓకే, ఇప్పుడు నాకు ఈ యొక్క 25 కేజెస్ని నేను 2000 రూపీస్ వాల్యూకి అమ్మాలి. 2000 రూపీస్ వాల్యూకి అమ్మాలి. ఇప్పుడు నేను 2000 రూపీస్కి వాల్యూకి అమ్మాలి అంటే నేను పర్ కేజీ ఎన్ని రూపాయలకి అమ్మాలి. ఇప్పుడు నేను పర్ కేజీ 60 రూపీస్ లెక్కన అమ్ముతుంటే నా దగ్గర ఉన్నటువంటి 25 కేజెస్ 1500 వస్తుంది. నాకు 2000 రూపీస్ రావాలి అంటే ఆ లెక్కన వేసుకుంటే మీరు 1 కేజీ ఎన్ని రూపాయలకి అమ్మాలి అన్నటువంటి దాన్ని గోల్ సీక్ అంటాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫార్ములా అనేది చేసుకోవాలి, మల్టిప్లై చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఇలాగ సెలెక్ట్ చేసుకోండి. గో టు డేటా అండ్ గో టు ద ఇఫ్ అనాలిసిస్ అండ్ గోల్ సీక్. ఇక్కడ చూడండి, గోల్ సీక్ అంటేనే సెట్ సెల్ అని వస్తుంది. ఇది యాజ్ యూజువల్ అలాగే వచ్చేసండి. మీ యొక్క టు వాల్యూ అంటే మీరు ఎంత అచీవ్ అంటే మీకు ఒక టార్గెట్ అనేది ఎంత. సపోజ్ నేను ఏమన్నానంటే 2000 రూపీస్ కావాలి. ఓకేనా, ఇప్పుడు నేను 2000 రూపీస్కి ఇక్కడ ఏమడుగుతుందంటే బై చేంజింగ్ సెల్ అని అడుగుతుంది. బై చేంజింగ్ సెల్ అంటే ఏంటంటే, సపోజ్ 2000 రూపీస్ నేను అమౌంట్ రావాలంటే నేను ఎన్ని క్వాంటిటీ కావాలి, లేదా ఎంత ప్రైస్ అమ్మాలి. ఇప్పుడు నాకు 25 కేజెస్ని నేను ఎంత ప్రైస్కి అమ్మితే నాకు 2000 రూపాయలు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చేంజింగ్ ఆఫ్ సెల్స్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేయండి. ఇప్పుడు చూడండి అమ్మా, నాకు ఇప్పుడు 2000 రూపీస్ నాకు కరెంట్ వాల్యూ రావాలి అంటే, ఓకేనా, 2000 రూపీస్ నాకు రావాలి అంటే నేను 80 రూపీస్తో అమ్మితేనే నాకు 2000 రూపీస్ వస్తుంది. ఓకేనా, 2000 రూపీస్ వస్తుంది. అదేలాగా 60 రూపీస్ లెక్కన నాకు 2000 రూపీస్ రావాలంటే ఎన్ని కేజెస్ కావాలి అప్పుడు లెక్కన. ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, ఇప్పుడు మనకి 25 కేజెస్ని నాకు 25 కేజెస్ని 80 రూపీస్ లెక్కన అమ్మితే నాకు 2000 రూపీస్ వస్తుంది. నాకు ఇప్పుడు 60 రూపీసే పర్ కేజీ ఉండాలి, కానీ నాకు ఎన్ని కేజెస్ నేను అమ్మితే 2000 రూపీస్ వస్తుంది. అర్థమైంది ఇక్కడ పాయింట్. ఇక్కడ ప్రైస్ ఎంతకి అమ్మితే ఇక్కడ వచ్చేసి ఎంత క్వాంటిటీ, ఎంత క్వాంటిటీని మనం సేల్ చేస్తే 2000 రూపీస్ వస్తుంది. ఓకేనా, చెక్ దట్ వన్. దట్ టార్గెట్ అచీవ్ వాల్యూ ఇస్ ద 2000 అండ్ బై చేంజింగ్ సెల్ ఇస్ ద quantity. I want to change the quantity. Okay, now check that one, that is the 33.33. ఇప్పుడు మనకి 33.33 కేజెస్ని 60 రూపీస్ లెక్కన అమ్మితే మనకి 2000 రూపీస్ అనేది